విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో సైబర్ నేరగాళ్లు ఏటీఎం కార్డు మార్చి దొంగలు 40,000 దోచుకుపోయారు. ఏటీఎంలోకి వచ్చి డబ్బులు వేయమన్న వారికి సహాయం చేసినట్లు నటించి ఏటీఎంలో డబ్బులు వేసి పిన్ నెంబర్ తెలుసుకొని కార్డు మార్చి డబ్బులు డ్రా చేసి దోచుకుపోయారని బాధితుడు శనపతి ప్రసాద్ తెలిపారు. దీనిపై గజపతినగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. చేస్తాం పిన్ జనరేట్ అన్న వాళ్ళు చెప్తే ఈలోగా ఆ కార్డు ఇచ్చి ఈ కార్డు అటు మార్పిడి చేసి ఆ కార్డు వాళ్ళు ఇలాగ చేశారు. నేను గుర్తుపట్టలేకపోయినా ఇలాగ వాళ్ళిద్దరు కూడా అలాగ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోతాం. ఎంత? 40,000 రూపాయలు నేను అక్కడ వేసాను. 40,000 రూపాయలు వాళ్ళు రాంభద్రపురంలో తీసినట్టుగా మన బ్యాంక్ వాళ్ళు తెలియజేశారు. మళ్ళీ నేను వెళ్ళి అడిగాను, మళ్ళీ ఎంత అవుతుంది నాదని అడిగితే ఇలా బ్యాంక్ వాళ్ళు అడిగి నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వను బాబు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇచ్చావా? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ నేను. అంటే అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సీసీ ఫుటేజ్ బ్యాంక్ వాళ్ళు చూశారు.